నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం. ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ప్రజల తీర్పును గౌరవించినప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వాలు, గెలిచినటువంటి నాయకులు ప్రజల ఆకాంక్షలను కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా నెరవేర్చాలి. ఎప్పుడైతే ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వాలు మారుతాయో, మారినటువంటి ప్రభుత్వాలు ఒకేసారి కాకపోయినా అంచెలంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పైన ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్ట్గా 4 రోజులు అయింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ 7వ తారీఖు నాడు డిసెంబర్, 27 జనవరి. ఈ నెల మాసంలో పరిపాలన గాడి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు, ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తా ఉన్నారు. అది కనబడుతూ ఉంది. కొత్త ప్రభుత్వాలు దేవుడు, కొత్త పథకాలు, ఉన్న పథకాలు రద్దు చేస్తా ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు. ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఇది అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తా ఉన్నారు. ఎస్డిఎఫ్ నిధులు, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు, బస్వేశ్వర లిఫ్టిగేషను, ఈ మొదలగు లిఫ్టిగేషన్ పనులను కూడా రద్దుపరుస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ, నువ్వు ఏదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చాతగానితనాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు, కానీ ఉన్నవి రద్దుపరుస్తా ఉన్నారు. ఉదాహరణకి ఇలా గృహలక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. సో ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 4 లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు 2,12,095 మంజూరు ఇచ్చారు. దాని జీఓఎంఎస్ నెంబర్ 48 ద్వారా మన 30 తారీఖు రద్దుపరిచారు. ఆ 3 లక్షల రూపాయలతో ఫండ్ ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. మరి వారి గత ఏంటి? రెండవది, మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగా లేని వారికి జాగా ఇస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా అక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. మీరు ఇస్తున్న 5 లక్షలు ఇచ్చి బెనిఫిట్స్ కట్టుకోమంటారా, లేదా మీరు కట్టిస్తారా? దాని విధి విధాలు ఇప్పటికీ లేవు. ఇంకా దాన్ని మాట లేదు. ఇప్పటికీ 5 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం. వారి తల్లికో తండ్రికో బతుకుంటే నెలకు 20,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. అంటే మీరు ఇవ్వడానికి అభ్యంతరం లేదు మాకు. ఎప్పటి నుంచి మరి ఇస్తారు?
దానికి టైం పాబంది ఉండాలి కదా, దానికి లేదు. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తారా, లేదా దాన్ని మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ 3 లక్షలు కట్టినటువంటి ఒక ఏరియాకు ఆధారంగా కట్టించడానికి అవకాశం ఇస్తారా? సపోజ్ 3 లక్షల రూపాయలతో ఆయన 300 రిసెప్ట్ కట్టాడు. ఈ 5 లక్షల రూపాయలతో ఆధారంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. కొత్త 5 లక్షలు కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లో చూశాను, 5 లక్షలు నిర్మించి ఇస్తామని మీ మేనిఫెస్టోలో. నిర్మించి ఇస్తే ఇంజిన్స్ ఇచ్చి ఇవ్వండి స్థలాలు తీసుకొని. అది ఇంకా మొదలు కాలేదు. అంటే ఒక్కటంటే ఒకటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఖజానాకి డబ్బులు పోయేది, తక్షణం డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు పెంచారు, అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమీ అమలు లేదు. మీరు చేయాల్సిన ప్రధాన అంశాలు, రైతు బంధు 10,000 రూపాయలకి 15 చేస్తామన్నారు. 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతుల అందరం, మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే. ఇంకా పోయిన సంవత్సరం పోయిన టైంలో మేము తీసుకోలే, జీవితాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకుంటామంటే డబ్బు మా ఖాతాలో లేదు. ఇంకా రుణమాఫీ అన్నారు, కాచి కూర్చోగానే 2 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి, నేను కుర్చీలో కూర్చోవడం 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి, మేము అంగీకరిస్తాం, ఆమోదిస్తాం, హర్షిస్తాం. ఇప్పుడు దాన్ని తెలియదు. 24 గంటల ఉచిత కరెంట్ ఎవరు మేనిఫెస్టోలు ఇచ్చినాయి, నేను చెప్పి కొత్త కాదు. ఈరోజు మేనిఫెస్టో 420 హామీలు ఇచ్చారు. 400 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్ 16 ఐటమ్. ఇందులో 2 లక్షల రుణమాఫీ 14 ఐటమ్. ఈ ఉచిత విద్యుత్ ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినట్టు అమలు చేస్తానికి రాశారా, లేకపోతే ప్రజలను మోసం చేస్తానికి రాశారా? రైతులు మోసం చేస్తాను రాశారా, పేదలు మోసం చేస్తాను రాశారా? దేనికోసం మేము మేనిఫెస్టో విడుదల చేశారు? మేము ఒకేసారి ఇప్పుడు 400 హామీలు ఉన్నాయి, మాకు తెలుసు. ఒకేసారి మనం అడుగుతలేం, కనీసం అంచెలంటే ఎక్కడైనా స్టార్ట్ చేయండి. 9 తారీఖు నాడు కుర్చీ మీద కూర్చొని మాట్లాడినారు 2 లక్షల రూపాయలు అది చేయండి. రైతు వ్యవసాయం చేసుకునే పంట వచ్చింది, పెట్టుబడి లేదా 5 రోజులు చూస్తున్నారు పొలాలెంబడి. ఎక్కడైతే గోదావరి నీళ్లున్నాయో బేసిన్ ఉందా, అక్కడ నీళ్లు పుష్కలుగా ఉన్నాయి, పంట వేసి రైతు సిద్ధంగా ఉన్నారు, అక్కడ లేదు. ఈ విధంగా ఈ మేనిఫెస్టో అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సరే, ధాన్యం అయితే అందరు రోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి. వ్యాసంగా వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు, ఇవ్వండి. ఇప్పుడు ఆనకాలం అయితే ఇవ్వలే, ఎందుకంటే నిన్న మొన్నటిదాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, ₹1 ఇవ్వలే. అదేవిధంగా పెన్షన్ పెంచుతామంటున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నామంటే, ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా మీరు అమలు చేయండి. మీకు గుర్తు చేస్తున్నాం మేము అన్ని. మేము ఈర్ష్యపడతలేం. మేము గెలిచినా ఓడినా ప్రజాపక్షం మాది. ఓడిమని బాధ లేదు మాకు. మేము కూడా 39 మంది శాసనసభ్యులు ఉన్నాం, 40 దగ్గర దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు. మేము కూడా వాళ్ళతో కోటతో గెలిచిన వాళ్ళమే, మన కొత్తగా గెలిచిన వాళ్ళం. మేము కూడా అవుతున్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు అమలు చేస్తలేరు? ఒక్కొక్కటిగా కేవలం ఓట్లు వేసుకుని 5 ఏళ్ళ వరకు కాలం గడుపుతాం కోసం చేసిందంతా పచ్చి దగా అవుతుంది, పచ్చి మోసం అవుతుంది. దేశంలో భవిష్యత్తు లాంటి దగాతో ప్రభుత్వం జీవించవడం. నేను కూడా అనేక సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను. ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తా ఉన్నాను. అదేవిధంగా యూరియా కొత్త మొదలైంది, మొదటిసారి మళ్ళా మేము నిర్మల్
యూరియాలో చెప్పులు అడ్డం పెట్టుకొని క్యూలు నిలబడ్డారు. అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపిణీ చేస్తా ఉన్నారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో యూరియా కొరత లేదు, ఇప్పుడు యూరియా కొరత మొదలైంది. అంటే దీనికి అవగాహన లేదు, దూరదృష్టి లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఫోన్ ఎక్కడ ఉందా? నిరుద్యోగ భృతి ఆయన అడిగితే ఆయన లేదు అంటాడు. ఆయన ఎవరు? భట్టి విక్రమార్క. ఏంటి ఎక్కడ చెప్పినా? ఎవరు చెప్పారు? మా నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే, మేము ఎక్కడ మాట వేయలే అన్నారు. ఇగో ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ నేను దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. ఒక్క నిమిషం దీని కొంచెం ఒక్క నిమిషం కానీ ఇది మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. ఎవరు చెప్పలేదు అంటాడు ఆయన. అది ఎలక్షన్ మ్యానుఫ్యాక్చర్లో పెట్టారు, 46 నంబర్ మ్యానుఫ్యాక్చర్లో. మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి. మాకు తెలిసేది మీకు ప్రభుత్వం ఉన్నారు, మేము సహకరిస్తాం, మేము కూడా. కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం. గొంతెత్తి అడుగుతాం మేము ప్రభుత్వాన్ని, అది మా బాధ్యత. ఎలక్ట్రికల్ స్కూటర్లు కొనిస్తామన్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు, యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి. వాళ్ళ నుంచి ఈ బస్సుకు రా తప్పుతాయి, 5 గంటలకు పోయేస్తారు, కాలేజీ పోయేస్తారు, కొనియండి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకం అంతలో 10,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు 100 వారికి. ఇందులో ఉంది. నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేదు. నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఒకరోజు సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా సరే దానికి టైం పడుతుంది. ప్రణాళిక తయారు చేయాలి, దానికి ఎస్టిమేట్ తయారు చేయాలి, దానికి కొంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ దీనికి ఇమీడియట్ గా అటెండ్ చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను. 10,000 రూపాయలు ఇవ్వండి, అమరవేలకు 20,000 ఇవ్వండి. ఒక ఉద్యోగం మేము ఇచ్చిన ఉద్యోగులు ఇచ్చినాం, మేము చెప్పుకోలేకపోయినాం. చాలా మందికి మా కాన్స్టిట్యూన్సీలోనే, మా జిల్లాలోనే నేనే మినిస్టర్ ఉన్నప్పుడు అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం. 10 లక్షల రూపాయలు ఇచ్చాం, అందజేశాం. 250 గజాల జాబ్ ఇస్తామన్నారు, ఇవ్వండి. ఇవన్నీ తక్షణంగా తీసుకునేట్లు మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సి అడుగుతలేము. 420లో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి, అది మాకు తెలుసు. ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి, కొంత టైం తీసుకుంటుంది. ఇమాం మోజాలకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు, ఇవ్వండి. వికలాంగులకు 6,000 అన్నారు, ఇవ్వండి. ఆశాపతి 4,000 అన్నారు, ఇవ్వండి. ప్రతి పట్టణంలో రష్ పెరిగింది. ఆటోనగర్ మంచి ఆలోచన, వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఆటోనగర్. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో. ఆటోనగర్ పెట్టించండి, స్థలం సేకరించండి. ఇకపోతే కళ్యాణ లక్ష్మికి మేము 1,00,000 రూపాయలు ధరిస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు, ఇవ్వండి. తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి. మండపడి స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు దరఖాస్తులు వస్తున్నాయి. ఆ 1,00,000 రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడ తుల బంగారం సంగతి చెప్తలేరు, ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు. తర్వాత ఇందిరమ్మ కానుకనట. అదేవిధంగా మాజీ సర్పంచులకు 15,000 రూపాయలట, మాజీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇవ్వండి. మళ్ళీ సర్పంచులకు, ఎంపీ, జడ్పీలకు వేతనం, గౌరవ వేతనం పెంచుతామన్నారు, పెంచండి. ఇవన్నీ ఏమీ లేదు. అంటే నేను చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అవి పెద్దగా ఉన్నాయి, టైం పడుతుంది. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి, ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపియండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, నేను అసెంబ్లీ చెప్దామనుకున్నా. నా కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి శాంక్షన్ చేశారు. దాదాపు
ఒక 15,000-16,000 మంజూరు చేశారు. అందులో 10% కట్టలే, నాట్ ఈవెన్ 10% కట్టలే, 90% బోగస్. కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నా కాన్స్టిట్యూన్సీ జైలుకు లేదు, నాయకులు జైలుకు లేదు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది. పాపం ఉద్యోగం పోయింది వాళ్ళది. మళ్ళా ఇందిరమ్మ ఆయుధం కానియకండి. మళ్ళీ ఇందిరమ్మ పేరు పెట్టారు 5 లక్షల స్కీమ్ కోసం. పేదవాళ్ళు గుర్తించండి, న్యాయమైనటువంటి వారిని గుర్తించండి, అర్హులను గుర్తించండి, వారికి అలాట్ చేయించండి, కట్టిస్తారా కట్టించండి, వాళ్ళు ఎట్టుండో విధి విధానాలు తయారు చేయండి. ఇక విధి విధానాలు తయారు కాలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క స్వయం ప్రజాపాలన అన్నారు, ఏం చేశారు, ఏం సాధించారండి? 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి నేటికి. ఈరోజు అయిపోయింది, నిన్నటికి క్లోజ్ అయిపోయింది. ఇందులోనే మీరు రాశారు ఒక అంశంలో ఏమని, చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వారితో దరఖాస్తు తీసుకున్నారు. క్యూలో వాళ్ళు పాపము ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? కళ్యాణలక్ష్మి దరఖాస్తు పెట్టుకుని ఇచ్చేద్దాం. దానికి అర్హత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి, ముందు మీరు గుర్తిస్తాం, ఇవన్నీ జరగలేదు. అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వడానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం చేతగంతనాన్ని నిరూపించుకొని వస్తుందని ఇవన్నీ తప్పుగా పట్టిస్తా ఉన్నారు. ఇక 6 మాసాలు నడిపిస్తారట్టున్నాయి ఈ ప్రజాపాలన. ఇందులో దరఖాస్తుదారు వివరాలు వగరా కుస్తీ పట్టారు. పాపం బ్లాక్లో ఉన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంట్ ఇవ్వండి. ఎంతమంది ఇస్తారు చెప్పండి, దీన్ని స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటున్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా, దాని క్లారిటీ లేదు. ఇంత 4 కోడలు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 18 ఏళ్ళు దాటుతున్నారు, అందరికి ఇస్తారా? ఇవ్వండి, సంతోషంగానే కుటుంబం బాగుపడతాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500 ఇప్పలేదు. రైతు భరోసా అయితే ఇంక ఇప్పటి దిక్కులేదు, 10,000 రూపాయలు ఇస్తలేరు. ఇలా చెప్తారు, ఇంధనం మీద సంగతి చెప్తాను. ఇవన్నీ కూడా గుణజాతి 200 యూనిట్లు మాఫ్. సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను. ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. పేదవాళ్ళు పాప పద్మశాలి, ఆ ఇంటికి బిల్లు వచ్చిందట. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్ అప్పచెప్పండి, పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. 200 యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి. వైట్ రేషన్ కార్డు అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి. స్పష్టత లేదు. అది కూడా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. చేయూత పథకం కానీ, గృహ పథకం కానీ, ఇవన్నీ కూడా అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట, ఇవి మళ్ళా కొత్తగా కాగితాలు పెట్టాలట. ఇవన్నీ ఐటికలవే. నాకు అనిపిస్తుంది ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి ఒక డబ్బాలు పెట్టిడట. మనం పోలింగ్ డబ్బాలు పెడతారు చూడండి, పోలింగ్ బాక్స్ డబ్బాలు, మండలంకో డబ్బాలు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిరట. దరఖాస్తులు పారిపోతే భయంతో ఏమంటారు ట్రంక్ పెట్టారు. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెట్టారు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టెల తాళాలు ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలం డ్రామాలు, నాటకాలు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మాపిస్తాం. ఆఖరికి ఇది ఇంకోటి ఏమొస్తుంది, ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి. ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తారో అంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అదైన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి.
దాని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మొత్తి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. నేను అడుగుతున్నాను, ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి, సత్వరంగా చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. మేము రెండవ దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడే ఇంటనే రాసినట్లేదు, సత్వరంగా చేసేటువంటి దాన్ని నేను మాట్లాడాను. సత్వరంగా చేయాల్సినటువంటి దానికి సత్వరంగా చేయండి. ఖజానా ఎప్పుడు కాలు ఉండాలని ప్రభుత్వం అయితే నేను మొన్న కూడా చెప్పిన, ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. నిల్వ చేసుకోదు ప్రభుత్వం. ఒక వ్యాపారం చేస్తే రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నీకు 10 లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాకు 1 లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. ఇది వస్తుంటాయి, పోతుంటాయి. వండుతుంటాం, ఎవరికైతే పెద్ద ఆకలి అవుతుందో వండి పెడతాం, అది తింటారు, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం. నువ్వు వండి పెట్టు చదనైతే, కాలికుండా ఉంది, కాలి బల్ల ఉందంటే గరీబ్ వాళ్ళకి ఆకలి మేము పెట్టేసి వండినం పెట్టేసి నువ్వు వచ్చినావు. మేము వండి పెట్టేసి వాడు పోయినాం పంపించేసి నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు వండి పెట్టు వడొద్దానా నీకు? కాలి కుండాలు ఉన్నాయి, కాలి బగలు ఉన్నాయంటే మరి వండిన తర్వాత పంచకపోతే పాసిపోతుంది, అది ఖరాబ్ అయితే అన్నం అన్నం. కాబట్టి ఎవరికి ఏం పంచాలనో, రైతులకి ఏం పంచాలి, పేదలకి ఏం పంచాలి, గరీబ్ వాళ్ళకి ఏం పంచాలి, విద్యార్థులకి ఏం పంచాలి పంచేసినాం. ఇప్పుడు నువ్వు పంచు మళ్ళా తీసుకొచ్చి ఎవరు తంటుండు? ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి, ఇప్పుడు అంతే ఉంటాయి. ఈ రోజుగా పత్రికలు వచ్చింది, దేశంలో నంబర్ 1 రాబడిలో తెలంగాణ రాష్ట్రం. ఈరోజు స్థూలాదాయంలో ఆదాయం వాడుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. పేదలకు వంచండి, మంచిగా రైతులకు వంచండి, విద్యార్థులకు వంచండి. మేము సమర్థిస్తాం, హర్షిస్తాం. అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీదేసేటువంటి కార్యక్రమం బంద్ చేసుకోండి. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించినాం. అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను 5 సంవత్సరాలు, స్పీకర్ చేశాను, అంతకుముందు కూడా మినిస్టర్గా చేశాం. మాకు అనుభవం ఉంది పరిపాలన ఏ విధంగా చేయాలనో. ఊరికైనా గాడికి మేము మాట్లాడతలేం. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి. ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను. మేము కూడా ఇప్పుడు పార్లమెంటు వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. సన్నాహక సమావేశాలు, మంచి రెస్పాన్స్ ఉంది బ్రహ్మాండంగా. మంచిగా కార్యకర్తలు కూడా అనుకున్న దానికంటే నిండుగా వస్తూ ఉన్నారు. బస్సు కాయలు వాళ్ళే పెట్టుకొని సొంత ఛార్జీలతో వాళ్ళే హైదరాబాద్ దాకా వచ్చి సమావేశాలు పాల్గొంటా ఉన్నారు. మంచి స్పందన ఉంది. ఇది మాట్లాడుతామండి. మేమందరం జైరాబాద్ కింద వస్తాం మేము. కాబట్టి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా మంది సూచనలు సలహాలు ఇచ్చారు. దానికి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరే గెలిచే వాళ్ళం గెలిచాం, ఓడేవారు ఓడారు. మేము గెలిపోవటం సహజంగా తీసుకుంటాం. ఇప్పుడు నేను కూడా 8 సార్లు పోటీ చేసి ఒకసారి ఓడాను. భయపడలే, బాధపడలే. దాన్ని ఛాలెంజ్ తీసుకున్నాం, మళ్ళీ గెలిచి వస్తున్నాం. మా తమ్ముళ్ళు కూడా, మా బిడ్డలు కూడా వయసు చిన్నవారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఓడిపోయిన బాధ లేదు. ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ప్రజలకు ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజాసేవ చేయడానికి. అంత ధైర్యం మాకుంది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం. ఏ రోజు కూడా వెనుకపోయేది లేదు, అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్ది గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు. వారు కూడా బయటకు వస్తారు. వారి నాయకత్వంలో వారు కూడా మొత్తం రాష్ట్రంలో తిరిగారు, ప్రచారం చేశారు. మీరు చూశారు, ఎక్కడ కూడా పరుష పదజాలం మాట్లాడలే. ఎక్కడ కూడా అన్ని ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా విమర్శించలే, ఎవరిని కూడా పరుషంగా మాట్లాడలే. తాను చెప్పినవి చేసుకుంటూ పోయాడు, చేయబోయి చెప్పాడు తప్పితే ఆరే తూరే అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే. మీరు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టుగా వయసు లెక్క లేకుండా, అనుభవం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. మా సంస్కృతి అది కాదు. మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం. మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనవి. ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితం అవుతాం, తిరిగి మళ్ళీ పురుగంకితం అవుతాం అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి కదా.